ఓకేనా? మనము షేప్స్ తెలుసుకున్నాం కదా, షేప్స్ యాక్టివిటీస్ చేసుకున్నాం కదా. ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాము. ఇక్కడ చూడండి కొన్ని షేప్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు ఇమాన్యుల్ తీసుకోనా, ఇక్కడ నేను ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కి ఏది ఉందో బౌండరీ అంటే ఏ షేప్ ఉందో ఆ షేప్ నువ్వు వేయాలి, ఓకేనా? సరే. స్క్వేర్ ఎక్కడుందో చూసుకో. స్క్వేర్ స్క్వేర్ ఏది నాన్న? ఇది స్క్వేర్. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి కాబట్టి దగ్గరికి వేసుకోవాలా, ఓకేనా? సరేనా? బాగా స్క్వేర్ కి. వెరీ గుడ్. పైకి ఇంకా. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఉన్నాయా స్క్వేర్స్? ఇక్కడ ఇక్కడ ఉంది కదా స్క్వేర్. ఏ కలర్ అయినా? స్క్వేర్ ఈజ్ ఇన్ విచ్ కలర్? గ్రీన్. గ్రీన్ కలర్. స్క్వేర్ స్పెల్లింగ్ చెప్పండి. SQUARE. స్క్వేర్. మాహిన్ పింక్ కలర్. పింక్ కలర్ ఎక్కడుందో చూసి. పింక్ కలర్. పింక్ కలర్ ఏంటది చెప్పు. ఏ షేప్ ఇది? సర్కిల్. ఏ షేప్ ఇది? సర్కిల్ వై. వెరీ గుడ్. సూపర్ సూపర్. కౌంట్ చేయలేనా ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయి. పింక్ కలర్ సర్కిల్స్. 1 2 3 4. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్కిల్ అమాంగ్ దీస్ వన్? ఈ 4 లో అన్నిటికంటే పెద్దది బిగ్గెస్ట్. స్మాలెస్ట్? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళు సఫా. సెకండ్ క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఓకేనా? సఫా ట్రయాంగిల్ చూడండి ఎక్కడుంది? ట్రయాంగిల్. బ్లూ కలర్ ట్రయాంగిల్ ఎక్కడుంది చూపి. బ్లూ కలర్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఇది. బ్లూ కలర్ ట్రయాంగిల్ షేప్ వెయ్యి. కదలేదు నాన్న. వేయనన్నా. వెరీ గుడ్. ఇంకా వెయ్యి. ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడు. ఫాస్ట్ గా వెయ్యి. సూపర్ సూపర్. ఇంకా ఓకే. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడు. ట్రయాంగిల్. ఏంటిది? ట్రయాంగిల్ స్పెల్లింగ్ చెప్పండి. TRIANGLE. ట్రయాంగిల్. ట్రయాంగిల్. నెక్స్ట్ ఆర్య. రెక్టాంగిల్. రెడ్ కలర్ రెక్టాంగిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రెక్టాంగిల్ షేప్ కి రెక్టాంగిల్ వేసేనా? వెరీ గుడ్. నువ్వు చెప్పద్దు మైన్. ఆర్యానే వేస్తాడు. ఓకేనన్నా. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. మీరు సెకండ్ క్లాస్ వాళ్ళు చెప్పకూడదు నాన్న, ఓకేనా? సఫా దీంట్లో రెక్టాంగిల్ ఎక్కడుంది చూపి. సఫా నీ పేరా? రెక్టాంగిల్ చూడు, బాగా చూడు. రెక్టాంగిల్. రెక్టాంగిల్. ఇమాన్యుల్ నువ్వు చెప్పు. రెక్టాంగిల్ ఎక్కడుంది? అదేంటి? సర్కిల్. రెక్టాంగిల్ ఎక్కడుంది? మైండ్ నువ్వు చెప్పు. ఇది చూడండి. ఇది రెక్టాంగిల్. ఈ షేప్ లో ఉండేది రెక్టాంగిల్. చూడండి, ఇది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇక్కడ ఇది ఈక్వల్ ఉంటుంది, ఇది ఈక్వల్ లో ఉంటుంది. రెక్టాంగిల్ ఏ కలర్ లో ఉంది నాన్న? రెడ్ కలర్. మైండ్ స్క్వేర్ ఎక్కడ ఉంది చూపి. స్క్వేర్ చూడు, బాగా చూడు. స్క్వేర్ అంటే ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఏ కలర్ లో ఉంది స్క్వేర్? కలర్ చెప్పు. ఏ కలర్ నాన్న? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ స్పెల్లింగ్ వచ్చా? గ్రీన్ చెప్పు. గ్రీన్ కలర్. గ్రీన్ స్పెల్లింగ్ వచ్చా నాన్న ఎవరికన్నా? చెప్పు నాన్న. GRAEN. గ్రీన్. వెరీ గుడ్. సాయి కృష్ణకి క్లాస్ కొట్టండి. రెడ్. రెడ్ కలర్ స్పెల్లింగ్ చెప్పండి. రెడ్. రెడ్. పింక్. పింక్. PING. బ్లూ.
బ్లూ కలర్ బ్లూ BL UE బ్లూ కాబట్టి సర్కిల్ ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న Hi teacher. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్ Second class. సెకండ్ క్లాస్ కదా ఇది ఫస్ట్ క్లాస్ పిల్లలు చేశారు కదా అదే విధంగా మనము ఇక్కడ నువ్వు ఈ కలర్స్ ని చూసుకోవాలి ఈ కలర్ పింక్ కలర్ కి ఏ షేప్ వేసాము గ్రీన్ కలర్ కి ఏ షేప్ వేసాము చూసుకొని నేను నీకు ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఆ షేప్ వేయాలి ఓకేనా అర్థమైందా పింక్ కలర్ కి ఏ షేప్ ఉంది నాన్న ట్రయాంగిల్ ట్రయాంగిల్ గ్రీన్ కలర్ కి ఏ షేప్ ఉంది స్క్వేర్ రెడ్ కలర్ కి ఏ షేప్ ఉంది రెక్టాంగిల్ బ్లూ కలర్ కి సర్కిల్ ఇప్పుడు బ్లూ కలర్ కి వేయి నువ్వు draw the shape to the blue color very good green very good pink very good green red చెప్పాలి షేప్ నేమ్ చెప్పాలి రెడ్ కలర్ కి ఏ షేప్ ఉంది Red. షేప్ నేమ్ ఏంటిది Rectangle. రెక్టాంగిల్ అది చెప్పాలి వెరీ గుడ్ సూపర్ క్లాప్స్ కొట్టండి సాయి కృష్ణకి ఇప్పుడు మోయిన్ నువ్వు చేస్తావా నీకు వచ్చా నువ్వు ఫస్ట్ క్లాస్ కదా వచ్చా సరే చేయి చూద్దాం ఇమాన్యుయల్ రెడ్ కలర్ కి ఏ షేప్ ఉంది చూసుకో రెక్టాంగిల్ వెయ్యి రెక్టాంగిల్ వెయ్యి వెరీ గుడ్ గ్రీన్ వెరీ గుడ్ నెక్స్ట్ జితేంద్ర పింక్ కలర్ కి ఏముందో చూసుకో ట్రయాంగిల్ చెప్పాలి నేమ్ ఐషు బ్లూ కలర్ కి ఏముంది చూడు అక్కడ ఏముంది బ్లూ కలర్ కి ఏ షేప్ ఉంది చెప్పాలి సర్కిల్ సర్కిల్ వేసే బ్లూ కలర్ కి నెక్స్ట్ సురేంద్ర కంప్లీట్ అయిన వాళ్ళు కొంచెం సైడ్ ఇవ్వండి సురేంద్ర గ్రీన్ అన్న గ్రీన్ కలర్ కి ఏ షేప్ ఉందో చూసుకో గ్రీన్ కలర్ దీనిలో గ్రీన్ కలర్ ఎక్కడుంది గ్రీన్ నువ్వు గమ్మునుండు గ్రీన్ కలర్ అవును చూడు గ్రీన్ ఎక్కడుంది నాన్న తెలీదా ఇది గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ కి ఏ షేప్ ఉంది స్క్వేర్ షేప్ ఉంది కదా గ్రీన్ కలర్ కి ఏ షేప్ ఉంది నాన్న స్క్వేర్ వేసేసి స్క్వేర్ వేసేసి ఒక గ్రీన్ కలర్ కి తీసుకుని ఏదన్నా ఇంకా సెకండ్ క్లాస్ వాళ్ళు ఎవరున్నారు పావనిదా పావని పింక్ పింక్ పావని పింక్ కలర్ ఏది చూడు దీనిలో కలర్ చెప్పమా పింక్ కలర్ ఏది చూడు పావని బాగా ఏ షేప్ ఇది ట్రయాంగిల్ షేప్ పింక్ కి నెక్స్ట్ సఫా నువ్వేనన్నా పింక్ కలర్ కి ఏ షేప్ వేస్తావా వెయ్యి పింక్ కలర్ కి అది వేసేసి ఎక్కడుంది వీటిలో పింక్ కలర్ మోహిన్ అన్ని చెప్పేస్తుంది బాగా నువ్వు చెప్పకూడదు మోహిన్ సఫానే వేసుకోవాలి కాదు రాంగ్ కదా ఇమాన్యుయల్ ఏ షేప్ వేయాలి ట్రయాంగిల్ షేప్ వేయాలి నువ్వు చూపి ఇమాన్యుయల్ సఫాకి చూపి ఎట్లా వేయాలో చేత్తో అట్లా వెరీ గుడ్ చూడు ఇమాన్యుయల్ ఎంత బాగా చూపిస్తున్నాడు పెంటగా వేసేస్తున్నావు నువ్వు ఒకటేసారి ఇమాన్యుయల్ నువ్వు వేసి చూపి నాన్న చూపి క్యాప్ లాగా జోకర్ క్యాప్ వేసిన చూడు ఇమాన్యుయల్ కి క్యాప్స్ కొట్టండి సూపర్ బాగా నువ్వేనన్నా రెడ్ కలర్ కి వేయి బాగా వేయి ఏం షేప్ నన్నది రెక్టాంగిల్ కాబట్టి నాన్న ఇదేంటి ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ ఓకేనా ఇక్కడ వేయన సర్కిల్ అయ్యి ఒక సర్కిల్ వేయి సర్కిల్ ఎట్లా వస్తుంది సర్కిల్ వేయనన్నా సర్కిల్ రెక్టాంగిల్ వెయ్యి ఇమాన్యుయల్ రెక్టాంగిల్ వేయనన్నా
రెక్టాంగిల్ షేప్ వే. అదేమైతుంది? స్క్వేర్ అవుతుంది. చూడండి, రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఓకేనా? ఇది ఈక్వల్ ఉంటుంది, ఇది ఈక్వల్ ఉంటుంది. స్క్వేర్ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఎన్ని సైడ్స్? 1 2 3 4. ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటది. 1 2 3. ఓకేనా? సర్కిల్ అంటే వేస్తాము మనము, రౌండ్ వేస్తాం. సర్కిల్ కి సైడ్స్ ఉండవు. ఓకేనా? ఏముండవు కదా. సర్కిల్ కి సైడ్స్, నో సైడ్స్. సర్కిల్ హ్యాస్ నో సైడ్స్. రెక్టాంగిల్ హ్యాస్ 4 sides. Opposite sides are equal. Square has 4 sides, but all sides are equal. Triangle has how many sides? Nana, count cheyi. Enni sides unnai? Count cheyi. 1 3. Ikkada nunchi 1 2 3. Triangle has how many sides, Nana? 3. Square has 4. Rectangle has also 4 sides. Very good, Nana. Very good. Super.